సంస్కారానికి నమస్కారం ప్రతి నమస్కారం అని ఒక సామెత ఉంటుంది అనమాట. మనం ఎదుటి వారిని గౌరవించాలి, అదేవిధంగా ఎదుటివారు కూడా మనల్ని అదే విధంగా గౌరవించాలి. కరూపేంద్ర నాయుడు అని ఒక కుర్రాడు ఉన్నాడు. అట్నుండి ప్రతిరోజు వాడు ఎదురుగా వెళ్తుంటే ఒక పెద్ద మనిషి వస్తున్నాడు అనమాట. వస్తుంటే ఇతను పెద్ద మనిషి కదా, పెద్ద రకం మనం గౌరవించాలని చెప్పేసి ఆ కుర్రవాడు కరూపేంద్ర నాయుడు అతన్ని గౌరవించాడు. గౌరవిస్తేమో ఇలా అని ఒక చిన్న చూపు చూసి ఒక సైకిల్ చేశాడు. రెండో రోజు కూడా కనీసం ఆ పెద్ద మనిషి పట్టించుకోలేదు. మూడో రోజు కూడా పట్టించుకోలేదు. వీడు 5 రోజులు అలాగా గౌరవిస్తున్నాడు అనమాట పెద్ద మనిషిని. పెద్ద రకం కాపాడాలి కదా అని చెప్పేసి ఆ పెద్ద మనిషి వీడిని పట్టించుకోవడం మానేశాడు. అలా వారం రోజులు గడిచి అక్కడి నుండి వీడు పట్టించుకోవడం మానేశాడు ఆయన్ని. మరి గౌరవం లేకపోతే మరి వీడు గౌరవించి ఏటి ఉపయోగము అని వీడు పట్టించుకోవడం మానేశాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఈ తండ్రి దగ్గరికి వచ్చి ఏటన్నాడు తెలుసా? ఆ కరూపేంద్ర నాయుడు ఆ లాన్ దగ్గరికి వచ్చి, నీ కొడుకు అంత పోతం ఏంటే, నీ కొడుకు అంత గీరేటే, పెద్ద మనిషిని వస్తున్నానా పట్టించుకోకపోవడం ఏంటని ఆ లాన్ కాడ కంప్లైంట్ చేశాడు. అప్పుడు ఆ తండ్రి ఏటా అన్నారు తెలుసా? ఆ కుర్రవాడు తర్వాత నువ్వు గౌరవించట్లేదు, అలాంటప్పుడు ఆవిడ నిన్ను ఎందుకు గౌరవించాలి నువ్వు మాట అనేసరికి ఆ పెద్ద మనిషి ముందు వెనక మూసుకొని సైలెంట్గా